కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు తన స్వగ్రామం నుండి గోపాలరావుపేటలో ఘన స్వాగతం పలికిన స్థానిక ప్రజానీకం. ఇక రణమే వీరతిలకం దిద్ది మంగళహారతులు పట్టి గుమ్మడికాయ దిష్టి తీసి కిరీటం తొడిగి రాజేందర్ రావు గెలుపుకు నీరాజనం పలికిన సొంత గడ్డ యుద్ధానికి సిద్ధం చేసిన గుండి గోపాలరావుపేట గ్రామస్తులు. ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. సాయంత్రం 5 గంటలకు మైకులు మూగబోనున్నాయి. ఇక మిగిలింది ఎన్నికల ప్రక్రియ మాత్రమే. ఎన్నికల ప్రచారం చివరి రోజున కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు తన స్వగ్రామమైన నుండి గోపాలరావుపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ శివారులో మంగళ హారతితో స్వాగతం పలికిన స్థానిక మహిళలు గుమ్మడికాయతో దిష్టి తీశారు. ఈ సందర్భంగా స్థానిక యువత రాజేందర్ రావు ఎంపీగా గెలిస్తే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, అందుకే ఆయన గెలుపుకు కృషి చేస్తామని చెబుతూ బాణాసంచాలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం నడుచుకుంటూ గుండి గోపాలరావుపేటలో ప్రచారం నిర్వహించిన రాజేందర్ రావు ప్రజలను ఓట్లను అభ్యర్థించారు. అనంతరం ప్రచార రథంపై గోపాలరావుపేట వరకు రోడ్ షో నిర్వహించారు. గోపాలరావుపేటలోని తన కుటుంబం నిర్మించిన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు, స్థానిక పెద్దలు రాజేందర్ రావుకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 3 రంగుల కిరీటాన్ని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజేందర్ రావు తలకు ధరించి శాలువాలు, పూల దండలతో సత్కరించి రోడ్ షోని ప్రారంభించారు. అక్కడి నుండి గోపాలరావుపేట బస్టాండ్ సెంటర్ వరకు రోడ్ షో జరిగింది. ఈ సందర్భంగా రాజేందర్ రావు ప్రజలకు అభివాదం చేస్తూ ఓట్లను అభ్యర్థిస్తూ ముందుకు సాగారు. అనంతరం బస్టాండ్ సెంటర్లో చొప్పదండి ఎమ్మెల్యే మేడపల్లి సత్యంతో కలిసి కార్టర్ మీటింగ్ మాట్లాడారు. సొంత గడ్డపై తనకున్న మమకారాన్ని చాటుకునేలా గుండి గోపాలరావుపేట గ్రామాన్ని తీర్చిదిద్దుతానని రాజేందర్ రావు హామీ ఇచ్చారు. అది ఎంత హిందూ ధర్మము ప్రకారం కూడా శ్రేయస్కరం కాదు. అది మంచి జరగది. పట్టి బియ్యాన్ని పట్టుకొచ్చి పూజ జరగక ముందు నువ్వు ఏదన్నా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తావు అనుకో, వట్టి బియ్యం తీసి వ్రతం కాకముందే వట్టి బియ్యం తీసి అక్షింతలను ఇస్తావా? నీ పిల్లలకి వాళ్ళకని ఇస్తావా? శ్రేయస్కరం కాదనుకుంటావు కదా, దేవుడు కోపానికి వస్తాడు అనుకుంటావు కదా. ఈ మహానుభావుడు చేసేది అది. ఓట్ల కోసము రామాలయము, రాముని పటము, ఇవి ఈ జపం చేసుడు. మొన్న మోడీ గారు వేములవాడ వచ్చిండ్రు. మొత్తం మంది కళ్ళు కాయలు కాసేటట్టు వెయిట్ చేసిండ్రు. మహానుభావుడు మోడీ వస్తుండు, బిందెలలో బంగారం పట్టుకొస్తాడు, పంచుతాడు అని చెప్పి ఆడికొచ్చి ముద్దుగా వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రాన్ని దక్షిణ కాశీ అని ముద్దుగా పిలిచిండు. మంచిగా అనిపించింది. ఉత్తర కాశీ అంటే వారణాసి. ఆయన లోక్సభ మెంబర్ ఉన్న వారణాసి, దాన్ని ఉత్తర కాశీ అంటారు. దీనికి దక్షిణ కాశీ అని పేరు పెట్టి పిలిచిండు. అందరు అనుకున్నారు ఏదో బాగానే ఇస్తాడు అని. ఉత్తర కాశీకి 5,000 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తాడు అక్కడ ఆలయాన్ని, వారణాసిని. ఇక్కడ ఒక 500 కోట్లు ఎంతో ఇస్తాడు అనుకుంటే 5 కొత్తలు కూడా అనౌన్స్ చేయలేదు. అంత ప్రేమనే ఉంటే దేవుని మీద, దేవాలయం మీద, పుణ్యక్షేత్రం మీద, అంటే మన దేవుడు దేవుడు కాదా? మన ఆలయం ఆలయం కాదా? మనకు పైసలు పెట్టద్దా? మన దగ్గరకు వచ్చి చేయి ఊపుకుంటా అయోధ్య మే రామ్ మందిర్ బనాయే ఆప్ ఓట్ దీజియే అన్నాడు. వేములవాడ రాజన్న స్వామికి 200 కోట్లు